మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయం ముందు కృపాసహితమైన వార్త, కృపావార్త. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. ప్రతి స్థలం మీద అంటే ప్రతి స్థలంలో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఏ మనిషి ఉంటాడు, లేదంటే ఏ సృష్టి, దేవుడు సృష్టించిన సృష్టి ప్రతిదీ కూడా ఉంటుంది. ప్రతి స్థలము మీద అంటే ఈ స్థలంలో నేను లేను, నేను ఆ స్థలాన్ని చూడటం లేదు, అది నాకు అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు కాబట్టి ఆ స్థలాన్ని నేను చూడటం లేదు అని అనుకోవటం లేదు. మంచి వాళ్ళని మాత్రమే నేను చూస్తాను, ఎందుకంటే వాళ్ళ మంచి కార్యాలు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనక పరిశుద్ధులు మాత్రమే చూస్తాడు అని ఎప్పుడు కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మంచివారిని చెడ్డవారిని అది యెహోవా కన్నులు చూస్తూ ఉన్నాయి. అంటే ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళని చూస్తున్నాయి, అలాగే చెడు చేస్తున్న వారిని కూడా దేవుని కన్నులు చూస్తున్నాయి. ఉదాహరణకి మనం ఏం చెప్పుకుంటామంటే, ఆదాము హవ్వలు పాపం చేశారు. పాపం చేసినప్పుడు మరి వాళ్ళు పాపం చేశారు కదా, మరి దేవుడు వాళ్ళ దగ్గరికి రాకూడదు కదా. కానీ ఆదికాండం 8వ అధ్యాయము 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చల్లని పూట ఆదాము హవ్వ దగ్గరికి వచ్చాడండి. అంటే మనమైతే ఏం చేస్తాము, దేవుడు చెప్పిన మాట లెక్క చేయలేదు కాబట్టి మనం ఏదైనా చెప్పామనుకోండి, వాళ్ళు ఆ పని చేయలేదు, మనకి ఎదురు తిరిగారు, మనకి వాళ్ళు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు, మన మాట వినిపించుకోవటం లేదు, మనం ఎంత చెప్పినా ఎంతో ప్రేమగా చూసినప్పటికీ కూడా మనకి వాళ్ళు మన ఆ మాటల్ని ధిక్కరించారు. అలాంటప్పుడు మనం చాలా రౌద్రంగా వస్తాం, వాళ్ళని కోపంగా వస్తాం, కఠినంగా వస్తాం, అరుస్తూ వస్తాం. మన యొక్క అరుపులు మనకే భయం వేసేలాగా అంత గట్టిగా మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. కానీ దేవుడు ఎలా వచ్చాడో తెలుసా? చల్లని పూట వచ్చాడండి. దేవుడు చల్లగా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. వచ్చి ఆదాము ఎక్కడున్నావు అని ఆదాముని అడగడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. అంటే దేవుడు వాళ్ళు చెడుతనం చేశారు, చెడ్డ పని చేశారు. ఆదాము హవ్వలు భయపడ్డారు, ఎందుకంటే మేము తప్పు చేశామే, మేము దేవునికి వ్యతిరేకమైన పని చేశామే, దేవుడు చేయొద్దని పని చేశామే అని చెప్పి వాళ్ళు దాక్కున్నారండి. కానీ దేవుడైతే వాళ్ళని అలా దాక్కోవడానికి ఇష్టపడలేదు. ఆదాము ఎక్కడున్నావు, రా, నా ముందుకు రా అని చెప్పి ఆయన కఠినంగా రాలేదండి, ఆయన కోపంగా రాలేదండి, ఆయన శిక్షించే విధంగా రాలేదండి. దేవుడు ఎలా వచ్చాడంటే చల్లగా వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో మీరు చేసిన పని ఇలా అయిపోయింది కాబట్టి ఇంకా మిమ్మల్ని ఇందులోంచి నేను బయటికి పంపించేస్తాను అని చెప్పి అంజూరపు ఆకుల్ని కచ్చడాలుగా చేశాడండి. అక్కడే వాళ్ళకి రక్షణ కార్యానికి ఆయన ప్రణాళికని రూపొందించాడనమాట. అయితే ఆ రోజు ఆదామును అలా చేసినప్పుడు ఈ రోజు నీవు కూడా ఏదైనా పనిలో నువ్వు ధిక్కారం చూపించావేమో, దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నావేమో, దేవునికి మాటలకు నువ్వు వ్యతిరేకంగా ఉన్నావేమో, దేవుడు చేయమన్న పనికి నువ్వు వ్యతిరేకత నువ్వు చూపిస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు, నేను దేవునికి వ్యతిరేకంగా చేశాను కదా, నేను పాపం చేశాను కదా, నేను చెడ్డ పనులు చేశాను కదా, కాబట్టి దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయడం నువ్వు అనుకుంటున్నావేమో. అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, నా బిడ్డ రా, ఇదిగో చల్లని పూట ఆదాము దగ్గరికి వచ్చినట్టు నేను నీ దగ్గరికి వస్తున్నాను, నీతో నేను ప్రేమగా మాట్లాడడానికి వస్తున్నాను, నీ కోసం నేను రక్షణ ప్రణాళికలు నేను సిద్ధం చేశాను. ఆల్రెడీ నాకు ఏకైక కుమారుడు వచ్చి రక్షణను ఇక్కడ కొనసాగించాడు, రక్షణ చేశాడు, రక్షణ కార్యాన్ని ముగించాడు. ఇదిగో రక్షణ నీకు నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి దేవుడు నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. అలాగే కొత్త నిబంధనలో మనం చూసుకునేటట్టయితే సౌలు పౌలుగా మారకముందు ఆయన దమస్కు పట్టణానికి సంఘాన్ని హింసించడానికి వెళ్తూ ఉన్నాడనమాట. వెళ్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు సౌలు ఎన్ని కార్యాలు చేసినా సరే దేవుడు అలా చూస్తూ ఊరుకున్నాడు. కానీ దమస్కు పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన సమయం ఆసనమైంది కాబట్టి సంఘాన్ని హింసించడానికి వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యములోనే ఆయన ప్రకాశమానమైన వెలుగుతో సౌలుని సంధించడం జరిగిందనమాట. అయితే సౌలుని సంధించినప్పుడు ఆయన ఆ ప్రభావానికి తాళలేకపోయాడు సౌలు. ఎందుకంటే దేవుని సంఘాన్ని హింసిస్తే దేవుడు శక్తివంతుడిగా, దేవుడు ప్రభావవంతుడిగా, దేవుడు ప్రభావం కలిగిన వ్యక్తిగా, దేవుడు అధికారం కలిగిన వ్యక్తిగా, దేవుడు మనల్ని విడిపించే వ్యక్తిగా ఆయన ప్రత్యక్షమవుతాడు. అయితే సౌలు తట్టుకోలేకపోయాడు. ఆయన కళ్ళు పోవడం, అంటే దృష్టి పోవడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఆయన సౌలు ఆ దేవునితో మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అంటే తప్పులు చేశాడు, ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు, మూర్ఖంగా ప్రవర్తించాడు. అయినా సరే ఒక్కసారి దేవుని దర్శనాన్ని పొందుకొని, దేవుని యొక్క వెలుగును పొందుకొని, దేవుని యొక్క మాట విని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయితే దేవుడు ఊరుకున్నాడా? ఈయన ఇన్ని పాపాలు చేశాడు కాబట్టి ఈ శిక్ష సరైందే అని దేవుడు విడిచిపెట్టేశాడా? లేదండి. అననీయాను పంపించాడు. అననీయాను పంపించి, వెళ్ళు,
అతనికి నువ్వు ప్రార్థన చెయ్యు, అతడు దృష్టి పొందినట్లుగా అతనికి నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడు. వెంటనే అననీయ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు, దృష్టిని కూడా పొందుకున్నాడు అనమాట. ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నావు? ఎవరైనా హింసిస్తున్నావా? దేవుని సంఘాన్ని హింసిస్తూ ఉన్నావా? లేకపోతే నీ కుటుంబంలో దేవుని నువ్వు నమ్ముకున్న వారు నువ్వు హింసిస్తూ ఉన్నావా? లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ యేసుక్రీస్తుని నువ్వు ఎప్పటికప్పుడు హింసిస్తూ ఉన్నావా? యేసు ప్రభుని నువ్వు బాధ పెడుతూ ఉన్నావా? దేవునికి కష్టం కలిగిస్తూ ఉన్నావా? ఆయన్ని ఆయాస పెడుతూ ఉన్నావా? నీ మాటలతో గానీ, నీ చేష్టలతో గానీ, నీ వ్యతిరేకమైన పనులతో గానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా? సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఈ రోజు నిన్ను అంటున్నాడు, రా నేను నిన్ను దర్శిస్తానంటున్నాడు. తప్పక నీకేమైనా దెబ్బ తగిలిందా? నిన్ను దేవుడు ఒక దెబ్బ కొట్టాడా? అబ్బా నేను రాను, దేవుడు నన్ను ఇలా చేశాడు అలా చేశాడు అని అనుకుంటున్నావా? బిడ్డా, ఈ శిక్ష నిన్ను దేవుని రాజ్యానికి నడిపించడానికే, దేవుని దగ్గరికి నిన్ను నడిపించడానికే. అంతేకాని ఆ దెబ్బ వలన నువ్వు కృంగిపోవడానికి కాదు. ఆ శిక్షలో నిన్ను ఆ పాతాళానికి దేవుడు పంపించేయడానికి కాదు నీకు ఆ శిక్ష ఇచ్చింది. ఆ శిక్ష నీకు ఇచ్చాడు అనంటే దాని వెనకాల కీడు చాటున మేలు, గొప్ప మేలు దాచి ఉంచిన దేవుడు ఈ దినం అంటున్నాడు, దేవుని శిక్షను నువ్వు తృఢీకరించొద్దు, దేవుడు నీకు మేలుకరంగా దాన్ని మార్చుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నా సహోదరుడా, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు మంచి చేసినా చెడ్డ చేసినా దేవుడు తప్పక నిన్ను చూస్తున్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా ఆదాము దగ్గరికి దేవుడు వచ్చినట్టు, సౌలు దగ్గరికి దేవుడు వచ్చినట్టు ఈ దినము దేవుడు మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. పొందుకో, దేవుని యొక్క ప్రేమను పొందుకోమని మనస్ఫూర్తిగా యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా వేడుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరినీ దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ మహోన్నతర మహా గొప్ప దేవుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నా. ఉదయకాల సమయం మంది తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన మీరు దర్శించినందుకు నా ప్రభా, నాయన ఎడారి వంటి వారి హృదయాల్ని నాయన నీ యొక్క నా తండ్రి వర్షంతో నా ప్రభా, నీ కడవరి వర్షంతో కడపటి వర్షంతో నువ్వు తడిపావు తండ్రి, నీ వాక్యంతో నా తండ్రి మెత్తన చేసావు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నా నాయన. నీ కొరకు నా ప్రభా ప్రజ్వలిలే దీప స్తంభాలుగా వారు మార్చబడగలుగుటకు తండ్రి మీరు కృప దయచేయమని వేడుకొనుచు యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.